హాయ్. రీసెంట్‌గా మహేష్ రెడ్డి అనే ఒక వ్యక్తి వైజాగ్‌లో అరెస్ట్ అయ్యాడండి. ఇతను ఒక 27 ఇయర్స్ హైదరాబాద్‌లో ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ. అయితే ఇతను చాలా కష్టపడి పని చేసుకుంటున్నాడు. అతను ఇంత కష్టపడేవాడు ఎందుకు అరెస్ట్ అయ్యాడనే కదా మీ క్వెషను. అయితే ఈ మహేష్ రెడ్డి అనే వ్యక్తికి మహేష్ బాబు రేంజ్‌లో ఒక లావిష్ లైఫ్ స్టైల్ కోరికొచ్చింది. ఉండాలి అని. ఈ కోరికను ఎలా తీర్చుకున్నాడు అంటే దొంగతనాలు చేసి. ఈ దొంగతనాలు ఎలా చేస్తాడంటే ఈ దొంగతనం చేసే ముందు రెక్కీ చేస్తారు కదా! నార్మల్‌గా గల్లీ ఏ ఇంట్లో ఖాళీ ఉన్నాయని. ఆ వెళ్ళే రెక్కీ కూడా అతను BMW కార్‌లో చేస్తాడంట. చూడండి. వాట్ ఏ రిచ్ దొంగ. అయితే నార్మల్‌గా మన ఇంటి గల్లీలోకి ఏదైనా BMW కార్ వచ్చిందనుకో, మనం ఏమనుకుంటాం? అరే! BMW కార్ వచ్చిందని మనం తొంగి చూస్తాం. కానీ మనం ఎక్స్‌పెక్ట్ చేయం కదా! ఆ కార్‌లో కూర్చున్నోడు మన ఇంటి వైపు తొంగి చూస్తున్నాడని. సో, అసలు ఈ కోరిక ఎందుకొచ్చిందంటే అతనికి ఈ ఫోటోస్ ఉంటాయి కదా! నార్మల్‌గా ఫోటోస్ పెట్టి పోస్ట్ చేసి నా దగ్గర ఇదుంది, నా దగ్గర అదుంది, నేను ఇది కొన్నా, నేను ఇది చేశా అని చెప్పి పోస్ట్‌లు చేసేవాళ్ళు ఉంటారు చూసారా? ఈ పిచ్చనమాట. నేను ఈ కారు ఉంది నా దగ్గర అని చెప్పి ఆ కారు ముందు ఫోటోలు దిగడాలు. నేను ఇది ఈ వెకేషన్‌లో ఉన్నాను, ఈ బీచ్‌లో ఉన్నా, అక్కడున్నా, ఇక్కడున్నా, నేనేదో చేశాను తోపు తురుములాగా చూపించుకోవాలనుకునే కోరిక ఉంది చూసారా? ఆ కోరిక వల్ల కలిగిన పిచ్చి అనమాట ఇది. అయితే అందుకే నేను చెప్తూ ఉంటాననమాట ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసేయన్నీ ఆ లావిష్ లైఫ్ స్టైల్స్ అన్నీ కూడా మనము నమ్మకూడదు. ఎందుకంటే దాని వెనక వాళ్ళు ఎంత పెంట పనులు చేస్తున్నారనేది మనకసలు తెలీదు. ఇప్పుడు ఇతను దొరికాడు కాబట్టి ఓకే. లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఏమనుకుంటారు? అరే భలే ఉందిరా వాడి జిందగీ ఒక లైఫ్‌లా ఉందిరా బాబు మనదెందుకురా బాబు ఇట్లా సవటలాగా ఉంది. అరే వాడు తోపురా తురుమురా అని చెప్పి వాడికి లవ్వులు కొట్టి, షేర్లు కొట్టి, అది కొట్టి, ఇది కొట్టి నాకు కూడా ఏమైనా పనుండదు చూసి ఇది అది మనం చేస్తూ ఉంటాం. సో, మనం నార్మల్‌గా మనకి చాలా మంచి లైఫ్ ఉంటుంది. అనవసరంగా వేరే వాళ్ళతో కంపేర్ చేసుకొని మనం దాన్ని పెంట చేసుకోవద్దు. సో, అంటే నార్మల్‌గా భగవద్గీతలో కూడా దీని గురించి క్లియర్‌గా రాసి ఉంటదనమాట. మన కోరికలే మనకి ప్రాబ్లమ్ అవుతాయి అని. అది నేను ఎప్పుడు చదివానే తప్ప ఈ వ్యక్తి లైవ్ ఎగ్జాంపుల్‌లా ఉన్నాడు. అందుకే చెప్తుంటాను ఫ్రెండ్స్, ఈ ఇన్‌స్టాగ్రామ్, సోషల్ మీడియాలో చూసి ఎంటర్‌టైన్ అవ్వాలి తప్ప ఎంకరేజ్ అయ్యి ఇన్‌స్పైర్ మాత్రం అవ్వద్దు. ఓకేనా? మన లైఫ్ స్టైల్ మనది. మనకొచ్చే జీతం మనది. మనకి ఎంత సంపాదించుకుంటున్నాం, దాంట్లో ఎంత ఖర్చు పెట్టుకుంటున్నాం అనేది మాత్రమే చూసుకోవాలి తప్ప అనవసరంగా ఇన్‌స్పైర్ అయిపోయి ఇలాంటి పనులు మాత్రం చేయొద్దు. ఓకేనా? థాంక్ యూ.